ప్రైజ్ ద లార్డ్. మీరందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని దేవుని పేరిట కోరుకుంటున్నాను. ఈరోజు తారీఖు జూలై 14వ తేదీ ఆదివారం 2024వ సంవత్సరం. ప్రార్థన అంటే చాలామంది అదిగో ఏమంటే కొద్దిగా మా కోసం ప్రార్థన చేయండి, అది అన్యులు అంటారు, ఇతరులు అంటారు, క్రైస్తవుల్లో కూడా అంటారు. ప్రార్థన అంటే అంత చీప్గా అంత తేలిగ్గా మనం అనకూడదు, అనుకోకూడదండి. మనలో కూడా కొంత పట్టుదల ఉండాలి, అవతల వాళ్ళని ప్రార్థన చేయమని అడగాలి. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం, మన కోరికలంతా దేవుని ఎదురుగా పెట్టడం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం ఎందుకు అడగాలి అసలు? ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి ఒక 4-5 వచనాలు, 1 నుండి 4-5 వచనాలు చదువుకుంటే మీకు తెలుస్తుంది. దేవుడు, యేసు అంటే అర్థం ఏంటండి? యేసు అంటే రక్షకుడు, జీసస్ అంటే సేవియర్, కాపాడేవాడు. అదేవిధంగా ఇమ్మానుయేలు అంటే దేవుడే మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన మనల్ని రక్షించేవాడు. ఇంకా ఎందుకంటే ప్రార్థనలో మా కాలు నొప్పి తగ్గాలి, మా అప్పులు తీరాలి, మాకు ఈ సమస్య పరిష్కారం అవ్వాలి, ఇదే ఎంతసేపు. కృషితో నాస్తి దుర్భిక్షం అని లోకోక్తి ఉంది. మనం ప్రయత్నం చేయకుండా, సాధన చేయకుండా శోధన జయించలేమండి. సాధన అంటే ప్రార్థన. మనం అసలు దేవుడిని ఎందుకు అడగాలి? అడగక్కర్లా. మీకు అవకాశం ఉన్నప్పుడు యెషయా 30వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చదువుకోండి. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. దేవుడు మన పక్కన నిలబడ్డాడు. ఆదికాండం 2:7 చూడండి. ఆయనలో మనలో శ్వాసగా ఉన్నాడు. రక్షకుడు యేసు అంటే, ఇమ్మానుయేలు అంటే దేవుడే మనకు తోడై ఉన్నాడు. ఇన్ని విధాలు దేవుడు మనలో మన చుట్టూ ఉండగా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అన్నాడు. అంటే పైనుండి చూస్తున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చాలామంది ప్రార్థన అంటే ఆ కోరికలన్నీ నెరవేరిపోద్ది, గంటలో నెరవేరిపోద్ది, వారంలో. అంటే ఇన్స్టెంట్ అన్నమాట, ఇన్స్టెంట్ ప్రేయర్ అన్నమాట. ప్రార్థన అంటే మన అవసరాల కోసం దేవుని అడిగే భారమైన ప్రక్రియ కాదండి. ప్రార్థన అంటే దేవుడినే మన సొంతం చేసుకునే అదృష్టం, ఆశీర్వాదం. దేవుడిని మనం సొంతం చేసుకోవాలి. ఆల్రెడీ ఆయన మనకి సొంతమై ఉన్నాడు. 1 యోహాను 4:4 కాబోసు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి నాకు అది కావాలి, ఇది కావాలి, ఏంటంటో కావాలి, ఈ కోరికలు వద్దండి. దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. నా నామంలో ఏది అడిగినా ఇస్తానన్నాడు. దేవుడిని మనం ముందు సొంతం చేసుకోవాలి. సొంతం చేసుకోవాలంటే ఆయన మచ్చ ముడత డాగు లేని దేవుడు. కాబట్టి మనం కూడా వీలైనంత వరకు నీతిగా ఉండి ప్రార్థనలో గడుపుతూ ఆయనతోటే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే చాలు. దావీదు గారే అన్నాడు 27వ కీర్తన 4వ వచనంలో, నీ యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నానని. కాబట్టి దయచేసి దేవునికి ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు యేసు అనగా రక్షకుడు. ప్రార్థన అంటే మన అవసరాల కోసం దేవుని అడిగే భారమైన ప్రక్రియ కాదు. ప్రార్థన అంటే దేవుడినే మన సొంతం చేసుకునే అదృష్టం, ఆశీర్వాదం. కాబట్టి మనం సాధన చేద్దాం, అంటే కృషి చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఆయనతో ఎక్కువసేపు గడుపుదాం. తప్పకుండా ఆయన వినే దేవుడు.
చూస్తున్న దేవుడు. యోహానుకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 20వ వచనంలో కావచ్చు, ఆయనే నిజ దేవుడు, యేసుక్రీస్తే నిజ దేవుడు. ఇవాళ నుండి ప్రార్థన చేయడం మానేయండి. మీరు నీతిగా ఉండండి. అంటే మీరు దొంగతనం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, ఆ వడ్డీలకు ఇస్తున్నారు అనట్లా. అచ్చం ప్రార్థన. మనల్ని లోకం నుండి వేరు చేశాడు కాబట్టి అచ్చం ప్రార్థన. ప్రభువా స్తోత్రం, 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 నా విషయంలో నీ చిత్తం ఏమై ఉంది, స్తోత్రం, స్తోత్రం. అలాగే మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. దాన్ని భక్తి అంటారు, విశ్వాసం అంటారు. దయచేసి అర్థం చేసుకునే ఉంటారు అనుకుంటున్నా. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది ఎన్నదగినది కాది, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఇంకా ముగిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చూడండి. తండ్రి దేవుడు ఆకర్షిస్తేనే వాళ్ళు యేసు వైపు వస్తారు. ఎక్కడ కూర్చొని ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండి ఆ ప్రార్థన జరిగిపోవాలి, అయిపోవాలి కాదు. దేవుడితో నువ్వు ఉండు, నీతో దేవుడు ఉండాలి. అప్పుడు ఆయనవన్నీ నీవే. దేవునికి ఉన్న సర్వశక్తులన్నీ నీవే. ఇది అందులో సారాంశం. సరే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని మాట మీకు ఆశీర్వాదం. సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఇప్పటి వరకు చూసిన వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. JPF జీసస్ పవర్ ఫ్రాన్సిస్ పేరిట మీరు 621 వీడియోలు చూడవచ్చు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.